పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణించినప్పటి నుంచి మన పక్షాన పోరాడుతున్న రాజ్ బొగడాలని ఒక వ్యక్తి ఉన్నారు. అతను క్రైస్తవుల పక్షాన ఎంతో పోరాడాడు. అది మనం అందరం చూసాం, విన్నాం. కానీ రీసెంట్గా పాస్టర్ జాన్ వెస్లెన్ గారు ఫ్యామిలీ కోసం ఒక సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఒక వీడియో చేశారు. ఎందుకంటే 10 లక్షల కోసం ఆయన మతోన్మాదులతో చేతులు కలిపారని జాన్ బొగడాల్ గారు ఈ ఫ్యామిలీ మీద ఆరోపణ చేశారు. అది నిజం కాదని మేము నమ్ముతున్నాం. ఎవరో రాజ్య బొగడాల వెనుక మతోన్మాద శక్తులు అతన్ని రాంగ్ ట్రాక్ చేశాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే జాన్ వెస్లీ గారి కుటుంబం, ఆయన ఫ్యామిలీ, ఆయన భార్య గారైన బ్లెస్సీ గారు తన లక్షల్లో ఉద్యోగం చేస్తూ ఆవిడ సేవలోకి వచ్చారు. డబ్బుల కోసం సేవలోకి వచ్చారని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే ఆవిడ ఎక్కువ అంటే కోట్లు సంపాదించుకుని చదువు ఉద్యోగాలు ఉన్న వ్యక్తులు అవి వదులుకొని దేవుని ప్రేమను ప్రకటించడానికి వారు వచ్చారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎవరిని మనం తీర్పు తీర్చకూడదు, కానీ వారు దేవుని సంకల్పం చొప్పున దేవుని సేవలో కొనసాగుతున్న వ్యక్తుల మీద ఇటువంటి నిందారోపణలు చేయడం దారుణం. రాజ్ బొగడాల్ గారు, నేను మాట్లాడుతున్నది మీరు చూస్తే కనుక మీరు ఆ యొక్క మాటలను వెనక్కి తీసుకోండి. ఎందుకంటే ఒక దైవ సేవకులు కుటుంబాన్ని మీరు నిందిస్తున్నారు. జాగ్రత్త. ఎందుకంటే అవి నిందారోపణలు మాత్రమే. ఎవరు ఈ యొక్క అప్రత్యక్షమైన పనులు చేయరు దైవ సేవకులు. కానీ మీరు ఎందుకు చేశారు? మీరు కావాలని చేశారు. మీ వెనక కొంతమంది మతోన్మాదులు మీ యొక్క మాటల్ని డైవర్ట్ చేయాలని, క్రైస్తవుల మీద మీరు శత్రువుగా ఉండాలని మిమ్మల్ని మార్చారేమని మేము అనుకుంటున్నాం. దయతో మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోండి. జాన్ వెస్లీ గారి ఫ్యామిలీకి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేసిన నింద సామాన్యమైనది కాదు. ఒక క్రైస్తవ సమాజాన్నే తలకిందులు చేసే ఆరోపణ చేశారని నేను చూశాను. కానీ ఆరోపణ తప్పు. దయతో మీరు ఆ యొక్క ఆరోపణని వెనక్కి తీసుకుని జాన్ వెస్లీ గారి కుటుంబానికి క్షమాపణ చెప్పి దేవుని సేవకులుగా అండగా నిలుస్తారని నమ్ముతూ ఈ వీడియో ముగిస్తున్నాను.